జై శ్రీమన్నారాయణ. మాఘపురాణం 9వ అధ్యాయం. నిన్న 8వ అధ్యాయంలో మృగశింగుడు తన మెచ్చిన కన్యను ఆమె స్నేహితురాలని బతికించాక వాళ్ళు యమలోకంలో చూసిన విషయాలని తల్లిదండ్రులు చెప్పడం, అవన్నీ కూడా మనం విన్నాం. ఇవాళ పుష్కరుని వృత్తాంతం విందాం. ఆ విధంగా ముగ్గురు కన్యలు పునర్జీవితులయ్యాక ఆ వృత్తాంతం అంతా కూడా వశిష్ఠ మహర్షి దిలీపుడికి ఇవన్నీ చెప్పాడనమాట. ఇవన్నీ విని దిలీపుడు అతనికి ఇంకా కొన్ని అనుమానాలు వచ్చాయి. ఆయన అన్నాడు, పూజ్యులైన మహర్షి, ఈ భూలోకంలోకి యమలోకం ఎంత దూరంలో ఉంది? ఈ చనిపోయిన ముగ్గురు ప్రాణములు ఎంత కాలంలో వెళ్ళి వచ్చేశారు? వెళ్ళడం రావడం కూడా అయిపోయింది కదా, అసలు ఎంత దూరం ఉంది ఈ భూలోకానికి యమలోకానికి అని ప్రశ్నించాడు. అప్పుడు వశిష్ఠుల వారు దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, నువ్వు అన్నది నిజమే, అందరూ తెలుసుకోవాల్సిన విషయమే అడిగావు ప్రశ్ననే. శ్రద్ధగా విను. ఈ భక్తి మార్గానికి మించింది ఏమీ లేదు మరొకటి. ఈ చనిపోయిన ముగ్గురు కూడా చాలా పుణ్యవంతులు. వాళ్ళు ఒకసారి మాఘమాసంలో స్నానం చేసి ఉన్నందువల్ల వాళ్ళు తిరిగి మళ్ళీ బతికారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, వినమన్నాడు. ఒకప్పుడు పుష్కరుడు అనే బ్రాహ్మడు ఈ కన్యల్లాగానే యమకింకరులతోటి యమలోకానికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చాడు. ఆ వృత్తాంతం చాలా విచిత్రంగా ఉంటుంది, ఆ చిత్రమైనది నీకు చెప్తాను అన్నాడు. ఈ పుష్కరుడు అనే ఒక బ్రాహ్మడు చాలా జ్ఞానవంతుడు అనమాట. సకల జీవాలతోటి దయగా ఉండేవాడు. అందరికీ పరోపకారం చేస్తూ అదే ప్రధాన ధ్యేయంగా, అంటే అదే మొదటి కర్తవ్యంగా పెట్టుకుని ప్రతి మాఘమాసంలో గల నిష్ఠతో స్నానం జపములు మొదలగు చేసి అన్ని స్నానాలు జపాలు చేసి నిష్టగా కార్యక్రమాలు చేసుకుంటూ ఏదీ విడవకుండా ఒక డిసిప్లైన్గా అనమాట, ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ ఉండే దీక్షగా ఉండేవాడు. ఈ ఎప్పుడు కూడా భగవంతుడిని నామ సంకీర్తన చేసుకుంటూ పళ్ళు ఇవి సాధు ఆహారం తింటూ జీవితాన్ని గడుపుతూ ఉండే మహాపరమ భక్తుడు. ఒకరోజు ఏమైంది, యముడు ఏం చేశాడు, పుష్కరుడు ప్రాణాలు తీసుకురమ్మని చెప్పి భటుల్ని ఆజ్ఞాపించాడు. సరే, ఈ యమ భటులు ఏం చేశారు, వెళ్ళి ఈ విప్రుణ్ణి, ఈ బ్రాహ్మణుడిని తీసేసుకుని పుష్కరుణ్ణి తీసుకుని యమలోకానికి తీసుకెళ్ళారు. ఆ యమలోకాన్ని తీసుకెళ్ళి నిలబెట్టారు యముడి ముందర. ఆ సమయంలో యముడు ఏం చేస్తున్నా అంటే చిత్రగుప్తునితో ఆలోచన దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఈ లోపల భటులు తోడుకొని వచ్చిన ఆ పుష్కరుని చూడగానే ఏమైంది, ఆ పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో వెలుగుతున్నాడు. మరి ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాడు, ఎప్పుడు హరినామ సంకీర్తనం చేసుకుంటూ భగవంతుడిది పుష్కరుడు నదీ స్నానాలు చేస్తూ ఎంతో ఉండేటప్పటికి అతని మొహంలో ఒక తేజస్సు వచ్చేసింది. అది చూడగానే యమధర్మరాజుకి భయం వేసింది. అమ్మో, ఏదో పొరపాటు జరిగింది. వెంటనే పుష్కరుణ్ణి పక్కనున్న ఆసనం మీద పక్కనున్న సింహాసనం మీద కూర్చోమని చెప్పి యమభటులు చూసి కోపంగా, ఒరే భటులారా, ఈ పుష్కరుడు అనే పేరు గలవాడు ఆ గ్రామంలో వేరేవాడు ఉన్నాడు, అతను తీసుకురమ్మంటే ఈయన తీసుకొచ్చావేంటి, ఇలాంటి ఉత్తముణ్ణి ఎందుకు తీసుకొచ్చారని గర్జించేసప్పటికి వాళ్ళందరూ గడగడ వణిగిపోయారనమాట. అప్పుడు యమధర్మరాజు పుష్కరుని వైపు చూసి నమస్కరించి, జరిగిన పొరపాటు క్షమించమని, నువ్వు భూలోకానికి వెళ్ళిన ఆయన నిన్నుగా తీసుకొచ్చేది, వేరే వాళ్ళని తీసుకురావాల్సింది, పొరపాటు నిన్ను తీసుకొచ్చాము అని చెప్పాడు. సరే, జరిగిన పొరపాటుకి పుష్కరుడు కూడా బాధపడి, సరే వచ్చాను, ఎలాగో వచ్చాను కదా, యమలోకం కూడా ఒకసారి చూసేసి వెళ్ళిపోతాను అని పుష్కరుడు యమధర్మరాజు దగ్గర అనుమతి తీసుకుని ఒక్కొక్క దిశకు ఒక్కొక్క వైపుకి వెళ్ళి ఆ నరులు, ఆ పాపులు పడుతున్న బాధలన్నీ చూడసాగాడు. జీవులు వాళ్ళు చేసుకున్న పనులు బట్టి అనేక విధాల శిక్షలు అక్కడ అనుభవిస్తుంటే చూసి, అవన్నీ చూసేటప్పటికి ఆయనకి భయం వేసిపోయింది. వినడం వేరు, చూడడం వేరు. దాంతో ఆయనకి వణికిపోయి హరినామస్మరణ పెద్దగా చేయడం మొదలెట్టాడనమాట. శ్రీహరి శ్రీహరి శ్రీహరి, మాధవ 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 అంటూ పెద్దగా అరవడం మొదలెట్టాడు. ఆయన హరినామస్మరణ విన్నాక పాపులు కూడా పాపాలన్నీ కూడా వాళ్ళవి పోయాయిట. ఆ విన్నంత మాత్రానే ఆ పాపులు అనుభవిస్తున్న పాపాలన్నీ కూడా పోయి వారి శిక్షలన్నీ ఆఫ్ చేసేసారు. ఏముంది, అంత పుణ్యం వచ్చేసింది వాళ్ళకి వినేటప్పటికీ. దాంతో యమలోకం అంతా చూసాక ఇంకప్పుడు పుష్కరుడు మళ్ళీ భూలోకానికి వచ్చాడు. వచ్చి ఇవన్నీ పాపులు అనుభవిస్తున్న నరక బాధలు చూసి వచ్చినందువల్ల పుష్కరుడికి మరింత జ్ఞానంతో భగవంతుడిని స్మరిస్తూ ఉండేవాడు. అయితే ఆ ప్రకారంగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకానికి వెళ్ళి వచ్చిన దావి కథలు ఉన్నాయి కొన్ని. అయితే మా అక్కడ చిన్నప్పుడు అనేవారు, మా అమ్మగారు వాళ్ళు చెప్పేవారు, ఎవరో ఒక ఆవిడ పడిపోయింది, చనిపోయిందని, మళ్ళీ కొంతసేపటికి లేచి యమలోకానికి వెళ్ళొచ్చిందని చెప్పిందని అన్నారు. మరి ఎంతవరకు అవి నిజమో తెలియదు, కానీ కొన్ని పూర్వం జరిగిన సంఘటనలతో అవి మాత్రం నిజం.
ఈ ప్రకారంగా చంద్రుడు పరిపాలిస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణ కుమారుడు చనిపోయాట. ఆ వార్త విని రామచంద్రుడు ఏం చేశాట, యముడిని ప్రార్థిస్తే అప్పుడు యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినట్టు ఉంది. అలాగే శ్రీకృష్ణుడు తనకు విద్య నేర్పిన గురువుగారు కుమారుడు చనిపోగా అతను గురువుగారు బతికించమని ప్రార్థించాడు కృష్ణుని. అప్పుడు ఆ మహిమ వల్ల ఆయన తిరిగి ఆ గురువుగారి కుమారుడు బతికాడు. ఇది కూడా మనం చదివిందే. ఈ విధంగా జరిగిన సంఘటనలు ఉన్నాయి యమలోకానికి వెళ్ళి రావడము. అందుకనే మనం మాఘమాసంలో స్నానం చేస్తూ, నదీ స్నానం వీలైనంత వరకు నదీ స్నానం చేస్తూ, జప తపాలు చేసుకుంటూ భగవంతుడి ధ్యానం చేస్తే చాలా శుభము. మాఘపురాణం 9వ అధ్యాయం సమాప్తం. రేపు 10వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం.